బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ది ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండల యువజన విభాగం అధ్యక్షుడు చిరమన సురేష్ బాబు మాట్లాడుతూ, రేబాల గ్రామంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశామన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే అభివృద్ది, సంక్షేమం ప్రజలకు అందుతాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. అనంతరం వైసీపీ నాయకులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ, వైసీపీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఉదయం 6 గంటలకల్లా పింఛన్లు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. బుచ్చి మండలంలో ఎమ్మెల్యేగా ప్రసన్నకుమారెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డికి అత్యధిక మెజారిటీతో తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, ఆరుగుంట హరిప్రసాద్ రెడ్డి, కోడూరు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, దయాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఏడుకొండలు, క్రాంతి, తిరుమలేష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నన్నతో దండైపోదామా, జెండా ఎగరేద్దామా. ఓ ఊరు మన పల్లె గడపలో పొద్దై పొడిచిండో, అభివృద్ధి నడిచిండో. నల్లపరెడ్డి ప్రసన్నన్నతో దండైపోదామా, జెండా ఎగరేద్దామా. ఓ ఊరు మన పల్లె గడపలో పొద్దై పొడిచిండో, అభివృద్ధి నడిచిండో. సాధన గుండె చప్పుడు, తోడు నీడగా ఉంటడెప్పుడు, మాట తప్పడు, మడమ తిప్పడు, జనం బిడ్డ జగనన్న పాటలు కదిలినాడు చూడు. రాజన్న రూపం ఈ జెండా, వైఎస్ఆర్సీపీ మన అండ, ప్రసన్నన్న సైన్యమై రండు. నల్లపరెడ్డి, అరే నల్లపరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నన్నతో దండైపోదామా, జెండా ఎగరేద్దామా. కోవూరు మన పల్లె గడపలో పొద్దై పొడిచిండో, అభివృద్ధి నడిచిండో. కోవూరు తల్లికి కొడుకే రన్న, పేద చెల్లికి అన్నే రన్న. రైతు కూలీకి రక్త బంధమై, వీడు భూమిలో చినుకై కురిసెరా. ఆకలి కడుపులో అన్నమురన్న, చీకటి బతుకులో పున్నమిరన్న. ప్రజానాయకుడు అంటేనే మన అన్న ప్రసన్నన్న. నల్లపరెడ్డి, అరే నల్లపరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నన్నతో దండైపోదామా, జెండా ఎగరేద్దామా. తండ్రి పేరిట ట్రస్టును నడిపే, అనాథ పిల్లల అమ్మై నిలిచే. వికలాంగులకు కర్రై నడిపే, వ్యాధిగ్రస్తులకు రోగుల కండగా, ఒంటరి మహిళకు కుట్టు మిషన్లతో బతుకు బాటనే చూపినాడురా. అందించెట్టు ఆపన్న హస్తం, అందరి నేస్తం ప్రసన్నన్నరా. నల్లపరెడ్డి ప్రసన్నన్నతో దండైపోదామా, జెండా ఎగరేద్దామా. కోవూరు మన పల్లె గడపలో పొద్దై పొడిచిండో, అభివృద్ధి నడిచిండో. మన ప్రసన్నన్న గారు ఆదేశాల మేరకు రేబాల గ్రామం అడుగుతువాడ మాతమ్మ గుడికాడ నుంచి ప్రచారం మొదలుపెట్టాము. ఇవాళ ప్రసన్నన్న కానీ జగనన్న కానీ ప్రవేశపెట్టిన అత్యుత్తమైన పథకాలని ఎంతో ప్రతి ఒక్కరికి చేకూర్చారు. అదేవిధంగా 2 ఓట్లు ఇస్తారు. ఒకటి విజయసాయిరెడ్డి గారికి ఎంపీకి,
ఇంకో ఓటు ప్రసన్న గారికి ఓటేసి ప్రతి ఒక్కరూ గెలిపించి అభివృద్ధి అంటే ఎంతో ఎంతో ఏ ఎమ్మెల్యే గారు కానీ చేయలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు బుచ్చి మండలంలో ఫస్ట్ పార్కు, 2 సెంట్రల్ లైటింగు, అలాంటి ఎన్నెన్నో పథకాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎన్నో పథకాలు చేశారు. అదేవిధంగా ప్రసన్న నెక్స్ట్ కానీ గెలిస్తే, సీఎంగా జగనన్న కానీ గెలిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రేబాల గ్రామంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాము. ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి, సంక్షేమానికి బ్రహ్మరథం పడుతున్నారు. మా రేబాల గ్రామం ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి రేబాల గ్రామం ప్రజలు 3 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఈసారి కూడా మంచి అధిక మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తారు మా ప్రజలని. ప్రజల్లో ప్రతి ఒక్కటి సంక్షేమం చేసేది, పిల్లకాయలకు అమ్మఒడి కానీ, ప్రతి పింఛన్లు కానీ ఉదయాన్నే 6 గంటలకు ఇస్తున్నాడు. ఈ పథకాలన్నీ చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మా రేబాల గ్రామం ముందు బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. మంచి ఓటు కూడా మాకు భారీ మెజార్టీ కూడా రేబాల గ్రామం నుంచి కూడా అందిస్తామని మేము నాయకులు అందరం చెప్తున్నాము. మంచి మెజార్టీ ఇస్తారు. ఇట్లా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేశారు. సైడ్ కాలువలు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, ఏదైనా కూడా ప్రజల్లో ప్రతి నిత్యం నిలబడి చేసే ఎమ్మెల్యే మాకు దొరకడం ఎంతో మాకు అదృష్టము. మళ్ళా ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయము. ప్రసన్న కుమార్ రెడ్డి పౌర్ నియోజకవర్గం మీద గెలిచి మంత్రి పదవి కూడా వస్తుందని మా ప్రజలందరూ కూడా అసహ్యతం చేస్తున్నారు. ఈరోజు తొలి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమంలో అశేష జనం, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్పందన చాలా బాగుంది. ఇదే స్పందన కొనసాగి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు చేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం గెలుస్తాడు.